హలో ఫ్రెండ్స్, నేనైతే వెంకటేశ్వర స్వామికి సేవకైతే బయలుదేరాను. అయితే స్టార్టింగ్‌లో రైల్వే స్టేషన్‌లో దిగాననమాట. దిగిన వెంటనే ప్రెస్అప్ అవుదామని చెప్పేసి స్టేషన్‌లో ఏసీ హాల్‌కెళ్ళామనమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒంగోలు నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీలో ఒక పాప, ఒక బాబు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. ఆ పాప అయితే నేను ఇలా రెడీ అవుతూ ఉంటే స్వామివారి పైకి తిరుమలకి బయలుదేరడానికి తిరుపతిలో రెడీ అవుతూ ఉన్నాను. అప్పుడు ఈ పాప నా దగ్గరికి వచ్చి నిల్చుంది. మేకప్ అంటే చాలా ఇష్టం అంట పాపకి. అయితే నా దగ్గరున్న లిప్టిక్ అవన్నీ వేసి ఇలా మేకప్ చేశాను. ఆ పాప ఉండడమే వైట్ ఉంది, ఇలా మేకప్ చేశాను. అయితే మా హస్బెండ్కి చాలా కనెక్ట్ అయిపోయింది. నాకు ఆడపిల్లలు లేరు కదా, చాలా అందంగా ఉన్నావు అని చెప్పి ఇలా దగ్గరికి తీసుకున్నాను. అప్పుడు మా డాక్టర్ గారు ఇలా దగ్గరికి తీసుకున్నారు. దగ్గరికి తీసుకున్న వెంటనే చూడండి, నేను ఫోటో తీస్తుంటే పైన కోటు కూడా తీసేస్తుంది, అంత ఇంపార్టెంట్ ఇస్తుందంట ఫోటోకి. కానీ నేను కదా మేకప్ చేశాను, కానీ నాతో కదా బాగుండాలి. మా డాక్టర్ గారికి ఎలాంటి సంబంధం లేదు ఈ అమ్మాయి విషయంలో. పద్మావతి అమ్మవారు దగ్గరికి వచ్చి అన్నమయ్యకి లడ్డిచ్చి స్వామివారికి ఒక దోవ చూపించినట్టుగా అనిపించింది. తర్వాత నేను తిరుమల పైకి స్వామివారి దగ్గర జరిగిన అంతా చూసి ఆశ్చర్యపోయాను. అవన్నీ కూడా షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఏం జరిగింది, ఏంది, అసలు ఇంత నా జీవితం, నా జన్మ ధన్యమైపోయేంతగా జరిగింది కొండపైన. అది ఏంటనేది కూడా మీ అందరితో ఇక్కడ చూడండి. మమ్మీ దగ్గరికి వెళ్ళు, మీరు పైకి రండి, ఫోన్ చేయండి. వెళ్దాం, మనం కూడా వెళ్దాం. అయ్యో మనం కూడా వెళ్దాం, ఆగు వెళ్దాం, ఆగు బ్యాగ్ తీసుకుందాం, మనం కూడా వెళ్దాం, మనం కూడా వెళ్దాం. అక్కడ కనిపించింది వాళ్ళ డాడీ ఎంత లాగుతున్నా రామ్మ రామ్మ అని ఎంత దగ్గరికి తీసుకుంటున్నా పోలేదు. అస్సలు మా డాక్టర్ గారిని రెండు చేతులతో ఇలా నొక్కేసుకొని పట్టుకున్నది. అసలు పద్మావతి అమ్మవారని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత కొండపైనకి వెళ్ళి అన్నీ జరిగిన విషయాలు చూస్తే ఇక్కడ మా టీం అందరూ ఇక్కడ ఇలా తీసుకున్నాము, ఒక వెహికల్ తీసుకుని వెళ్తూ ఉన్నాము. అదే వెహికల్లో వాళ్ళ మమ్మీ డాడీ కూడా వచ్చారు. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.